guys, welcome back to my channel. సో ఇది చీరాల ఇంజనీరింగ్ కాలేజ్లో మా అక్క వాళ్ళ కొడుకు ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. అన్నయ్య వాళ్ళు పెళ్ళికి వెళ్ళిచ్చాం కదా. సో అన్నయ్య వాళ్ళ పెళ్ళి రిసెప్షన్ అంతా అయిపోయాక నెక్స్ట్ డే వెళ్ళిపోయాడంట క్యాంప్కి. మేము కూడా ఊరికి వచ్చేసాము. ఇది అన్నయ్య అతన్ని వెళ్ళి పలకరించి స్నాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సో ఆ రోజు ఫుల్ వర్షం పడి క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉందంట. చాలా బాగా జరుగుతుంది క్యాంపు అని వీడియో తీసి నాకు పంపించాడు. సో నేను దాన్ని ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని చీరాల వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో కమెంట్ చేయండి. అలాగే మీ పిల్లలు కూడా ఎవరైనా ఈ ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళుంటే వాళ్ళు కూడా కమెంట్ చేయండి. సో ఈ వీడియో చూసినప్పుడు మా కాలేజ్లో కూడా ఎన్సీసీ అనేది గుర్తొచ్చిందనమాట. యాక్చువల్గా మా 2015 బ్యాచ్లో ఒక్క అమ్మాయి కూడా రాలేదన్నమాట ఎన్సీసీ జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే కాలేజ్ ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉన్నాం. కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎన్సీసీ క్లాసెస్ ఉన్నాయన్నమాట. దానికి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి అన్న ధైర్యం ఎవరం చేయలేకపోయాము. కానీ మా జూనియర్స్ ఎంతోమంది జాయిన్ అయ్యారనమాట ఎన్సీసీ. సో అప్పుడు తెలియదు మనకి ఎన్సీసీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి, అందుకే పెద్ద పట్టించుకోలేదు. సో ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకు తను ఎక్కడెక్కడ ఏ ఫొటోస్లో ఉన్నాడని ఆ బ్యానర్లో చూపిస్తున్నాడు. అలాగా ఇంకా కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసినట్టున్నారు, మరి తెలియదు నాకు. తర్వాత యాక్టివిటీస్ ఉన్నాయి, ఆ యాక్టివిటీ బ్యానర్ కూడా ఉంటే దాన్ని కూడా అన్నయ్య వీడియో తీశారు. సో మనోడిని ఏదైనా మాట్లాడి చెప్పురా నీ క్యాంప్ గురించి అంటే క్యాంప్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా షై ఫీల్ అవుతున్నాడు, ఏమనుకోవాకండి, ఈసారి మాట్లాడతాడు. సో ఇంకా అందరినీ చూసేసి అన్నయ్య తిరిగి ఇంటికి వచ్చేసారు. అంతే మరి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.